మనది ఎంతకాలం నిలబెట్టింది వల్ల ఈరోజు మనకి చక్కని పాఠ్యభాగం మనకి ఇచ్చారు. వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే అన్నింటినీ కలిపి చదువుకోవడం మనం నేర్చుకోవాలి. ఈరోజు పాత నిబంధన గ్రంథంలో నిర్మాకాండాన్ని చదువుకున్నాం, అపోస్తల కార్యాల పత్రికల భాగాన్ని చదువుకున్నాం, లోకాసువార్తను కూడా అది చదువుకున్నాం, కీర్తన గ్రంథం చదువుకున్నాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని సన్నిధి మనతో ఉంటే మన జీవితం మారుతుంది అని. 4 మాటల సారాంశం ఏంటంటే దేవుని సన్నిధి మనతో ఉంటే. చాలా మందికి ఆలోచన వస్తుందని చూసుకోండి. ఈ 4 పాఠాల్లో ఉన్న సారాంశం ఏంటంటే దేవుని సన్నిధి మనలో ఉండాలి. మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉందా అని ప్రశ్న వేసుకోండి. దేవుని సన్నిధి, దేవుని మందస్సం, దేవుని యొక్క ప్రార్థన మీ ఇంట్లో ఉందా అది ఆలోచించాలి. పరిశుద్ధంగా చాలా జాగ్రత్తగా తలకే ఉంచుకున్నాము. ఈ మన సంఘంలో బాగా నిద్రపోయేవాళ్ళు ఫస్ట్ రాజేష్ గారు, రెండోది పరిశుద్ధం గారు. వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు అప్పుడప్పుడు కుదురుబాటు లేస్తారు, కానీ అది సర్వసాధారణ ఒకసారి. వీళ్ళు మాత్రం పర్మనెంట్గా నిద్రపోతారు. దానికి కాదని ఎవరైనా సాక్షితే చెప్పండి. వీళ్ళకి ఆకలి నిద్రపోతారని చెప్పండి. నేను చూసిన వాళ్ళు వీళ్ళిద్దరే పక్కా నిద్రపోతుంది. వీళ్ళకి ఏ రోజు వాక్యం అర్థం కాదు, నాకేం అర్థం కాదు. నేను గొంతు అరుచుకొని చావడమే తప్ప అప్పుడే దేవుని సన్నిధికి కోల్పోతాను. నేను చెప్పే మాటలు, నేను చెప్పే చదువు మీకు అర్థం కానప్పుడు మీలో భక్తి పెరగదు, బాధ్యత పెరగదు, అది బరువుగా మారుతుంది. నిజానికి బరువు అయిపోతుంది. అది బరువు అయిపోతుంది. బరువు ఎలా అవుతుంది చూడండి. ఎప్పుడైతే మనకి నచ్చంది చేస్తామో అది బరువు అవుతుంది. పిల్లోడు అప్పకుమార్ గారు వాళ్ళ మనవడంటే ఎంతో ఇష్టం. పాపం వాడు అరిచినా, వాడు తన్నినా, వాడు ఏమన్నా కూడా ఆమె బాధ్యత బరువా? బాధ్యత బరువు అయితే ఏం చేయాలి? ఇసి 4 తవ్వుతుంది. బరువు అనుకోదు, బరువు అనుకోదు, బాధ్యత, ప్రేమ. ఎంత ఇసుకొచ్చినా ఏం కదా కావడం దిగిపోవడం కింద దిగిపోతాం. ఏంటంటే మనవడి మీద ఉన్న ప్రేమ, బాధ్యత అండి. వాడు అరిస్తే మనకి ఇబ్బంది అవుతుంది అనుకోండి, మా కిందకి వెళ్ళిపోండి, కిందకి రాస్తాడు. కానీ వాడు కావాలి, వాడు చక్కగా కూర్చున్నాడు. ఇంకా నన్ను కూర్చోబెట్టింది అనమాట. మామూలు కుదరరాలే, నేను కింద దిగిపోతాను కానీ అన్ని ఎట్టబట్టి కూర్చోబెట్టింది. మంచి కూర్చి మా ఆయనగా చెప్తాను. అందుకని ఇట్లా చూస్తే మామూలుగా కాయ తినేది అనుకున్నాడు. ఈ సమయంలో దేవుని సన్నిధి మనలో లేకపోతే మనం ఇబ్బంది పడతాం. గుర్తుంచుకోండి. సన్నిధి కనుక ఉంటే మనలో జాయ్, సంతోషం వస్తుంది. జాయ్ అంటే సంతోషం, విపరీతమైన సంతోషం వస్తుంది మన జీవితాల్లో. ప్రార్థనప్పుడు మనకి బరువు అవ్వదు, బాధ్యత అవుతుంది. ప్రార్థనప్పుడు బరువు అవ్వదు, భక్తి అవుతుంది. ప్రార్థనప్పుడు మనకి బరువుగా ఉండదు, మనలో ప్రయత్నం ప్రార్థనకు వెళ్ళాలి. దేవుని సన్నిధి ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు అన్ని పనులని పక్కన పెడతారు, ప్రార్థన పనే ఉంటారు. దేవుని సన్నిధి లేదనుకోండి, నేను వాక్యం చెబుతున్నప్పుడు మీకు నిద్ర వస్తుంది, గ్యారెంటీ. దేవుని సన్నిధి లేదనుకోండి, నేను ఏది చెప్పినా కూడా నచ్చదు. ఒకసారి నాకు అర్థం సరిగ్గా ఉండదు, ఓసారి నేను వినసొప్పుగా చెప్పలేకపోవచ్చు. నిజంగా కాదంటే ట్రై చేస్తాను, నేను వినసొప్పుగా చెప్పాలనే ప్రయత్నం చేస్తాను. మరి నేనేమో పొద్దున్న సాయంత్రం అడుగుతూ ఉంటుంది, ఎక్కడ చదువుతున్నాను, ఇంకా కొంచెం మెరుగు. ముఖ్యంగా పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన సగం బాగుంది. ఒక అధ్యాయం మొత్తం చదవగానే ఆ కొంత పోతుంది. రెండోది ఏంటంటే ఈ పనులు గురి పెట్టుకుని మనుషులతో మాట్లాడటం. ఓసారి ఫోన్లు చాలా తగ్గించాను, ఫోన్లు చాలా తగ్గించాను మాట్లాడటం. కానీ రోజు ఆ పాటలు పాడటం, వాక్యం చదవటం,
అంతగా కొన్నిసార్లు ప్రయత్నం చేయడం వల్ల సహజంగానే మనది అంత గట్టి అనుకునే కానీ మెలోడీ అంటే మృదువుగా ఉండాలి మాట. నిజంగా చెప్పాలి, మన దేవుడు అడుగుతున్నా మృదువుగా ఉండేటట్టుగా నాకు అవకాశం వేయాలని అడుగుతా, చాలాసార్లు అడుగుతా. ఒక్కోసారి ఒత్తిడి వల్ల కూడా అవ్వదు. దేవుని సన్నిధి ఎప్పుడైతే కడుపులోకి వస్తుందో నీకు బాధ్యతలు పెరుగుతాయి. ఒక మాటలు చెప్పాలంటే దేవుని సన్నిధి కనుక మనలో ఉంటే ఎడారి కూడా ఏదేనుగా మారునుగాక. దేవుని సన్నిధి మనలో ఉంటే ఎడారి ఏదేని తెలుసా? ఏదేని ఎక్కడ ఉందో కేంద్ర శిక్ష మాట్లాడండి. ఏదేను ఎక్కడ వినపడింది మనకి ఏదేను అని? ఏదేని సందర్భాన్ని ఏదేని ఎక్కడ వినపడింది బైబిల్లో? అవ్వా అదాం, అదేంటది పెద్ద తోట. సమృద్ధి ఎడారంటే ఎక్కడదే? ఏటి మధ్యలో ఉంటే తెలుస్తుంది మనకి ఎడారంటే. ఏట్లో కానీ మధ్యలో అయితే ఏం చేస్తాం? సెలవు తీసుకుంటే నీళ్ళు, కానీ ఎడారిలో సెలవు తీసుకుంటే నీళ్ళు రావు. ఎడారిలో ఏముంది? దుమ్ము, ఇసుక, ఎంత ఇసుకనా దుమ్ము, నీళ్ళు. అదే మన ఏట్లో అయితే కొంచెం లోతుగా ఉండగానే కొంచెం తేమ మీద పడుతుంది, ఇంకా కొంచెం లోతుగా ఉండగానే నీళ్ళు కదా. ఎడారి వేరు, ఏది వేరు. ఆ ఎడారి ఏంటి అంటే మన జీవితంలో అసలు ఏది జరగలేదండి అని ఏమంటారు? ఎడారిలాగా అయిపోయింది అని. మన జీవితాల్లో కొన్ని సందర్భాలు ఏది జరగదు అసలు. నువ్వేదన్నా పని మొదలు పెడదామంటే వెనక్కొస్తా ఉంటుంది. పని మొదలు పెట్టగానే కరెంట్ పోతుంది. పని మొదలుగానే ఏదో చేయాలనుకుంటాం, అది అయిపోతుంది. వచ్చేవాళ్ళు రాకుండా పోతారు. నేను రోమని చెప్తాను. ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఎడారిలాగా కనబడదు ఎడారి. ఈ ఎడారి నుంచి మన వాళ్ళు ఏపీగా మారాలి. ఏపీ అంటే సమృద్ధి కలిగిన పంటలాగా మనం ఉండాలి, సమృద్ధి కలిగిన వాళ్ళు ఉండాలి. దీనికి కావాలి దేవుని సన్నిధి. దేవుని సన్నిధి చూసారా? వాళ్ళు ఎంతో అయిపోయింది, అక్కడి నుంచి మాత్రం కష్టం. ఎడారి లాంటి దానిని ఏదేనుగా మార్చాడు దేవుడు. అందువల్ల నిర్గమాకాండం చదువుకున్న చూడండి, ఏమన్నారు? 33వ అధ్యాయంలో 14వ వచనం. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఎవరెవరితో మాట్లాడుతున్నారు తెలుసా? మోషే ఎవరితో మాట్లాడుతున్నారు? యెహోవాతో అన్నాడు. ఏం చదవలేదు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా, నేను నీకు విశ్రాంతిని కలుగజేయదనగా. మోషే నీ సన్నిధి రాని ఎడల రాకపోతే ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోము. చాలా జాగ్రత్తగా రోజు ప్రసంగాలు వెళ్ళి ఇప్పుడు నుంచి ఇంటి ప్రసంగాలు వెళ్ళింది. మీకు అర్థం కాకపోతే నేను చెప్పడం వేస్ట్ అనుకుంటున్నాను. కాకపోతే మీరు చాలా నీరసం వచ్చారు, మీకు బరువు పెరుగుతుంది. నేను చెప్తాను బాధ్యత పెరగాలని చెప్తున్నా. ప్రశాంతి ఏంటంటే ఏం చేస్తాను సోని చాలాసార్లు ప్రశాంతి మాట వింటుంది. ఇది 100కి 99 సార్లు వింటుంది. ఎప్పుడైనా ఒకసారి కోపం వస్తే ఒకసారి కొడుతుంది. అంతేగాని ఒకసారి అడిగినప్పుడు కొట్టదు. 99 సార్లు నేర్పించినా అంటే ఏంటది? బరువు కాదు, బాధ్యత. ఎందుకు ఏడుస్తుందో పిల్ల అని ప్రతి ఏడిపించదు. చిన్నప్పుడు మన బాధ్యతలు బరువుగా మారకూడదు. ఏ పనైనా సరే బరువు అవ్వకూడదు. అది పిల్లలను పెంచడం బరువు అవ్వకూడదు, బాధ్యత అవ్వాలి. గుడికి రావడం బరువు అవ్వకూడదు, బాధ్యత అవ్వాలి. అక్కడ మోషే ఏమన్నాడంటే, బాబా నన్ను నువ్వు ఏమన్నావు, నన్ను చేయమంటున్నావు, నేను ఏ పనైనా చేస్తాను, నీ తోడు లేకపోతే నేను చేయలేదంతే. విషయం ఎలా అడుగుతున్నాను ఆయన? నీ సన్నిధి చూడండి సరే కాదు 14 వచ్చిన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను,
మోషే మోషే నీ సన్నిధి రాని ఎడల నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. మమ్మల్ని ఒక్క నిమిషం కూడా కలపదు. నీ సన్నిధి రాకపోతే, నీ సన్నిధి లేకపోతే ఎవరి మమ్మల్ని మీరు కలవద్దు. మోషకి కనాన దేశం కావాలి, కనాన దేశానికి వెళ్ళాలి. మరి వెళితే ఏమవుతాం? భయవేసింది మోషే దేవుడు ఏం చెప్తాడు? అది పాలు తేనెలో ప్రవహించే దేశం. ఆ పాలు తేనెలో ప్రవహించే దేశానికి వెళ్తాం. మన సుజాతమ్మ గారు, శత్రు గారు ఎక్కడ కాదు ఇంటికి రావడం చాలా ఈజీ అనిపించింది దగ్గరగా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? అక్కడికి వెళ్ళడం మంచిదే, మరి దేవుని సన్నిధి ఎక్కడ ఉందా అని ఆలోచించాలి. సరే, అక్కడ ఏదో చర్చి పెట్టారు, సంతోషమే కాదనుకున్నా. దేవుని సన్నిధి మాతో లేకపోతే మేము వెళ్ళాం, అలా కాదు. మోషే అడుగుతున్నాడు, కనాన దేశం మాకు కావాలి, కానీ వాడు దేవుని సన్నిధి కావాలి. దేవుని సన్నిధి కాదు, భూములే ఉన్నా, మనకి ఇల్లే ఉన్నా, డబ్బే ఉన్నా, దేవుని సన్నిధి లేకపోతే విశ్రాంతి లేదు, శాంతి లేదు. గుర్తుంచుకోండి, దేవుని సన్నిధి లేకపోతే నీ ఇంట్లో సంతోషం ఉండదు, నీ ఇంట్లో సమాధానం ఉండదు. నువ్వే పని చేసినా ఎదురు బదులుగా ఉండదు, కానీ సంతోషాన్ని కోల్పోతావు అని చెప్తున్నాడు. అందుకే మోషకి భయవేసింది. ఏమన్నాడు? ప్రభు ఏం చెప్తున్నాడంటే, బాబు నా సన్నిధి తోడుగా ఉన్నది, నీకు విశ్రాంతి కలగజేస్తా, నీకు నెమ్మది ఉంటుంది అన్నాడు. మోషకి ఎంత అనుమానించింది తెలుసా? బాబు మీ సన్నిధే కనుక మాతో ఉండకపోతే మమ్మల్ని ఎక్కడి నుంచి ఎటు కలపొద్దు. ఎలాంటి ప్రార్థన? నీ సన్నిధి లేకపోతే, నీ ప్రార్థన లేకపోతే మమ్మల్ని ఇంట్లో నుంచి బయట తీసుకెళ్ళదు అంతే. మొదటిగా మనం నేర్చుకోవాల్సిందంటే, మనం దేవుని యొక్క సన్నిధి మన దగ్గర ఉందా లేదా అని. మంచి జీతం కోసం, మంచి ఇల్లు కోసం, మంచి ఊరి కోసం వెళ్తా ఉంటాం. ఒకసారి వెళ్తా ఉంటాం, మన ఊరు నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటాం. మనం తెలుసుకోవాలి దేవుని సన్నిధి అక్కడ ఉందా లేదా అని తెలుసుకోవాలి. లేకపోతే మన కష్టాలే, ఇబ్బందులు వస్తాయి. ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధి ఆ గృహంలో ఉండాలి. మనం వెళ్తున్నాం అదే చెప్తున్నా, మీరు బయలుదేరి ఎక్కడో ఇంట్లో ఎక్కడ ఉన్నారు, అక్కడ దేవుని సన్నిధిని నెలకొల్పుకోవాలి. అలాగే పరిశుద్ధంగా వెళ్ళలేదు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చేసారు దేవుని సన్నిధి కోసం. సన్నిధి లేకపోతే ఏం చేస్తారు? మళ్ళీ తేడా వస్తుంది. కొంతమంది అనుకుంటారు, మా ఊరు ఇచ్చి వెళ్ళిపోతే, మా ఇల్లు ఇచ్చి వెళ్ళిపోతే బాగుపడతాం అంటారు. బాగుపడతారు. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడే శాంతి నెలకొంటుంది, అక్కడే సమాధానం ఉంటుంది, అక్కడే ఐశ్వర్యం ఉంటుంది, అక్కడే ఆనందం ఉంటుంది. అందుకే మోషకి చాలా డౌట్ వచ్చేసింది. మోషే అంటున్నాడు, అయ్యా మీ సన్నిధి అక్కడ లేకపోతే మమ్మల్ని కలపద్దు. ఈరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి. మీ కుటుంబాలలో దేవుని సన్నిధి ఉందా లేదా? దేవుడే తోడు లేకపోతే నువ్వు ఎన్ని పనులు చేసినప్పటికీ, ఒకవేళ నువ్వు వర్తిల్లినప్పటికీ, నువ్వు బాగుపడినప్పటికీ నీలో సంతోషం ఉండదు. నీలో సంతోషం కోల్పోతున్నావంటే నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధి మా ఇంట్లో లేకుండా పోయింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు సంతోషంగా ఉంటున్నారా? మీ ఇళ్లలో ఆనందంగా ఉంటున్నారా? మీరు చేసే పనులన్నీ జరుగుతున్నాయా? లేకపోతే బెడిసిపోతున్నాయా? బెడిసిపోతున్నాయంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, దేవుని సన్నిధి మీకు దూరం అవుతుంది. ప్రార్థనలో నువ్వు నిలవలేకపోతున్నావు, వాక్యంలో నిలవలేకపోతున్నావు. అదే కీర్తనకారుడు చెప్తున్నాడు, దావీదు ఆ పాటలో కీర్తన చదువుకున్నాడు. ఏమన్నాడు? యెహోవా నా కాపరి. చూడ పాట 5వ వచనం ఉన్నాడు. నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు తోడుగా ఉండును. పగలు ఎండ
నీ ప్రాణమును కాపాడును. ఆయన నీ ప్రాణము కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి 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 అని చెప్తున్నాడు. కీర్తనకారుడు ఏమన్నాడంటే చక్కగా రాస్తున్నాడు మొదటి ఇది మొదలుకొని మీ ప్రయాణం వెళ్ళటానికి రావటానికి మీ ఇంట్లో ఉండటానికి అది నీ ఇంట్లో ఉండటానికి నువ్వు బ్రతకడానికి ఆయన కాపలత్వం కావాలి. కాపలి యెహోవా నా కాపలి, నాకు లేమి కలగదు. ఇదిగో నేను నడిచే మార్గం అంతట్లో ఆయన ఉన్నాడు. నేను ఒక్కటే చెప్తున్నాను, మనం వచ్చేటప్పుడు దగ్గరికి వస్తాను. ఒక గేదె అన్నాను నేను చేస్తాను, ఎక్కడ పడతాను, గోధులో పడతాను. అది కూడా అట్లా ఉంది. ఆయన కాపలి కనుక మనకు కాకపోతే, ఆయన కృప మనకు తోడుగా లేకపోతే ఏదైనా అందరినీ పడిపోతాం అంతే. అందుకే మీరు పొలాల్లోకి వెళ్తున్నారు, పనుల్లోకి వెళ్తున్నారు. మరి నిన్న పొలాల్లో పనుల్లోకి వెళ్ళేవారికి ఏమవుతుంది, మళ్ళీ నిద్రపోతున్నారు. మీరు రాజేష్ గారు చూడండి, మళ్ళీ కళ్ళు నిద్రపోతున్నాడు. ఆయన ఎంత చెప్పినా నిద్రపోతున్నాడు. చెప్తున్నా, దేవుని సన్నిధి కోల్పోతే కష్టం అవుద్ది, నిద్ర వస్తానే ఉంది. నా పొద్దున్నే మీరు శ్రమదానానికి చెప్పానా, ప్రార్థన అయిందా, నాకు ఎందుకు నిద్ర వచ్చింది. అమ్మో పడుకోకూడదు. మా పిల్లలు శ్రమదానం చేస్తున్నప్పుడు నేను నిద్రపోకూడదు. పిల్లలు శ్రమదానం చేస్తానికి ఎంత ఇష్టమైనప్పుడు నేను నిద్రపోకూడదు. అంతే లేచిపోయాను. మళ్ళీ పిల్లలు అంటే కొడుకుని అసలు ఎప్పుడు ప్రార్థన అయిన తర్వాత వెళ్ళి ఏదో పని చేస్తా. నేను తీయాలందుకు కూడా నిద్ర వచ్చింది. నిద్ర వచ్చాక నా ఆత్మ గద్దించింది నన్ను. నో, అక్కడ పిల్లల శ్రమదానం అని చెప్పి నేను నిద్ర వస్తున్నా, ఇది వస్తుందని చెప్పి పిల్లలు దిగిపోయాను. నేను కూడా పైకి తీసుకొని నీళ్ళని పట్టేసి మళ్ళీ మొక్కలు కూడా నీళ్ళు వచ్చి అప్పటిదాకా అప్పుడు చూశాను వీడియో. మధ్య మధ్యలో ఏం చేస్తాను మధ్యలో చూశానంటే, మీ సహోదరి సోదరులు చాలా మంది పిల్లలు కష్టపడారు. చాలా మంది పిల్లలు కష్టపడ్డారు. కష్టపడడం మంచిది. మీకు ఈరోజు అందుకే చాలా నీట్గా కనబడుతుంది అసలు అన్ని చోట్ల. మీరు చేసే ప్రతి పని దేవుని సన్నిధి ఉంది. అక్కడ దేవుని సన్నిధి సన్నిధి తెలుసుకోవాలి మనం. అందుకన్నాడు, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడాలి అంటే ఆయన సన్నిధి ఉండాలి. అందుకని బయలుదేరే ముందు ఏం చేయమని చెప్తా, ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. బయలుదేరే ముందు ప్రార్థన చేసుకోవాలి. వచ్చాక కూడా ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. పోనీ అందరు కనబడే నువ్వు చేయలేకపోయినా నీ మనస్సులో నువ్వు చేయాలి ప్రార్థన. అదవద్దు. అప్పుడే ఆయన సన్నిధి నీతో ఉంటుంది. అంటే మాయా ప్రపంచం అంటే ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఏ నిమిషాన ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అందుకని చాలా గట్టిగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, మీ ప్రయాణంలో తోడుగా ఉంటాడు. చదువుకున్నావా తోడుగా ఉంటాడు, ఉద్యోగంలో తోడుగా ఉంటాడు, వ్యాపారంలో తోడుగా ఉంటాడు, నీ చేతి పనుల్లో తోడుగా ఉంటాడు. కూలి పనే చేసుకోవచ్చు, నీకు కాదంటలేదు. నువ్వు కూలి పనికి వెళ్ళేటప్పుడు బట్టి నువ్వు ఏం చేయాలి, ప్రార్థన చేసుకునే వెళ్ళాలి. ప్రార్థన చేయకుండా నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో నీకు మేలు జరగదు, ఏర్పడదు. అందువల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రార్థన చేసి పంపించాలి. పొలం నాటేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మేము ప్రతిరోజు 7 గంటలకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునే వెళ్తాం. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నారు. మొదటి వచ్చిన చెప్పాను నేను, దేవుని సన్నిధి లేకుండా ముందుకు వెళ్ళొద్దు. అందుకని మోషేలాగా మనం అడగాలి, ప్రభా నీ సన్నిధి లేకపోతే ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయాలని మనం అడగాలి. రెండవది, దేవుని సన్నిధి మనల్ని కాపాడే నీడ కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన్ని స్తుతిస్తూ బయటికి వెళ్ళాలి. మూడో చూద్దాం, దేవుని సన్నిధి భయపడిన వారిని ధైర్యవంతులుగా మారుస్తుంది. దేవుని సన్నిధి కనుక ఉంటే భయపడిన వారిని మరి ధైర్యవంతులు. పౌరుష అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 9-10 చూద్దాం.
రాత్రి వేళ ఆ. దర్శనమందు ఆ. ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, ఆ. మౌనముగా ఉండకుము, మౌనంగా ఉండకుము. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. నీకు హాని చేయుటకు ఆ. నీ మీదకి ఎవడునూ రాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు భయపడద్దు. చూసారండి పౌలు గారు ఏం చేస్తారు? ఖాళీ కూర్చుంటారు కదా, దేవుని సన్నిధిలో ఉన్నారంట. దేవుని సన్నిధిలో ఉన్నారంట. బయటికి వెళ్ళిపోవాలి, బయట వచ్చేసానండి కానీ దేవుని సన్నిధిలో ఉన్నాడంట. దేవుని సన్నిధిలో ఎవరున్నా సరే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఏం చెప్తాడు పౌలు గారికి? నువ్వు భయపడద్దు, నువ్వేం మాట్లాడాలో అది మాట్లాడు. ఒకసారి మనం ప్రార్థన లేకుండా చేయడం వల్ల కొన్ని పనులకు ఆటంకం వస్తున్నాయి. కానీ పౌలు గారితో దేవుడు చెప్తున్నాడు చక్కగా, ఏ సమయంలో భయపడద్దు. ఈరోజు ఏదన్నా కొద్దిగా కొత్త పని చేద్దామని భయపడుతుంది. అమ్మో ఆ పనిలో మనం సక్సెస్ అవుతామా లేదా. పిల్లలకైతే పరీక్షలు అంటే భయం. అమ్మో నేను రాసే పరీక్షలు చాలా ఎన్నిసార్లు భయపడిందో. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ధైర్యం చెప్పి పర్వాలేదు అది భయం. కొంతమందికి అప్పులు భయం, ఎలా తీర్చాలి అప్పు, ఇంటి మీద తీసుకున్న అప్పు ఎప్పుడు తీర్చాలి. కొంతమందికి భవిష్యత్తు భయం. ఎలాంటి భయం ఉంటుంది వాళ్ళకి? నేను ఎలా బతకాలి, మాకు పెద్దది వృద్ధాప్యం వస్తే మేము ఎలా బతకాలి. ఇప్పుడంటే కాలు చేతులు ఉన్నాయి కదా, చక్కగా ఎక్కడం తిరగడం అన్నీ చేస్తున్నాం. మన రాధమ్మ గారి భయం ఉంది ఆమెకి. మన అంటుంది రాధమ్మ గారు, అయా తులసమ్మ గారు వెళ్ళిపోయింది, నేను ఒక్కనే దేవుడు తీసుకెళ్ళాలి మనల్ని. రాధమ్మ గారికి ఎంతో భయం ఉన్నది. ఏదో పిల్లలకు భోజనాలు పెడుతున్నారు, మనతో సజీవుల లెక్కలో చక్కగా ఉంది, పక్క తిరుగుతుంది, ప్రార్థనకు వస్తుంది, అన్ని చేస్తుంది. ఆ వయసు వచ్చేసరికి మనం ఎలా ఉంటామో తెలియదు అసలు. వయసు తీరిన తర్వాత చాలా కష్టం అవుతుందండి. వయసులో ఉన్నప్పుడు మీరు అందరూ సహాయం చేయొచ్చు. అప్పుడు మీరు అన్ని భోజనాలు పెట్టవచ్చు, ఊరగా పచ్చలు పెట్టవచ్చు, ఊరగాయ అంటే దాని పేరు ఇవన్నీ. రేపు ముసలి వాళ్ళు అయ్యాక అయ్యో మాస్టర్ ఏం తింటారని పెట్టలేకపోతే అప్పుడు మాకు కష్టమే. మీరు మన గోంగూర ఇచ్చింది మనకి చక్కగా పచ్చడి చేసుకుని అవి చేసాం. ఆ గోంగూర ఉన్నప్పుడు ఎవరు పచ్చడి చేస్తాం ఇక్కడ జరగదు. మనుషులు ఎవరు తోడినప్పుడు కష్టం. రేపు సుజాతమ్మ గారు శత్రుఘ్న గారు కూడా ఆలోచించుకోవాలి. అదే అలాగే ఇక్కడ ఉంటే ఆ మనవాడు గమ్మున వచ్చి మందిని ఇస్తాడు. అక్కడ ఎవరు వస్తారు? వెనకాల ఇల్లు గట్ల, ముందు ఇల్లు గట్ల, పక్కన ఇక్కడ ఏం చేస్తుంది? కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది వంటలో అంటే ఏంటో. అదే ఆ చక్కగా ఆ నెలల దగ్గర మంచి ఇల్లు కట్టింటే అదే ఇల్లు ఇక్కడ అంత ఆనందం లేదు. నాకు నిజంగా అనిపించింది. అదే ఇల్లు ఇక్కడ కట్టింటే ఆ స్థలం ఉన్నట్టుంది. అక్కడ చూశాను రావణ గారి నాకు ఇక్కడే ఇల్లు కట్టి ఎంత బాగుండదు, అర్థంలాగా పెట్టిలా కట్టారు. ఇప్పుడు అక్కడేంటి ఎప్పుడు లేచినా సుజాతం గారు లేసే అన్నం అన్నారు. ఇప్పుడు ఇక్కడైతే కోళ్ళు అనమంటే ఇప్పుడు ఉంటుంది ఒకసారి, లేకపోతే పక్కన చిన్న విజయ కుమార్ అనమంటే ఉంటుంది, ఎవరో దారిపోయాను రమ్మంటే వస్తారు. అక్కడ ఏంటంటే పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు పరిచయం అవ్వాలి. అవ్వలేదు, కట్టలేదుగా. అయితే మానవుడు అక్కడ ఏదైనా అంటే అలా అక్షయ్ బాబు గారిని రమ్మంటే వస్తాడని కాసేపు ఉంటాడు, మళ్ళీ వచ్చేస్తాడు. సహోదరి సోదరులారా, ముందు కాలం భవిష్యత్తు గురించి భయం ఉండాలి మనందరికీ. భయం. అందువల్ల మనం చేసే ప్రతి పనిలోనూ భయం ఉండాలి. అందుకే పౌలు గారికి ఏం చెప్తారు? నువ్వు భయపడద్దు, దేవుని సన్నిధి నీతో ఉంది, నువ్వేం మాట్లాడాలో నువ్వు మాట్లాడు, భయపడద్దు. అంటే దీనికి అందరికీ ఏం కావాలి? అర్థం ప్రార్థన మన జీవితానికి కావాలి. నాలుగోది మనం చూసినట్లయితే దేవుని సన్నిధి నిరాశను ఆనందంగా మార్చుతుంది. నిరాశ ఉంది, నిరాశ. ఆ అమ్మాయికి వెళ్తున్నారండి ఇద్దరు. లోకాసు వార్తలో మనం చదివాం 24 నుంచి 24 చదవద్దు. అమ్మాయికి వెళ్తున్న ఇద్దరు మనుషులు ఏముంది? నిరాశ ఉంది. ఎలాంటి నిరాశ? ఒకప్పుడు ఏదన్నా ఉంటే సహాయం చేసేవాడు యేసుప్రభు. యేసుప్రభు ప్రకృతంగా ఆయన దగ్గరికి ప్రార్థన చేసుకునేవాళ్ళం.
యేసు ప్రభువుతో మాట్లాడితే కాస్త సంతోషం వచ్చేది, ఆయన ప్రార్థనలో ఉంటే కాస్త నెమ్మది వచ్చేది, ఆయన ఆలోచన ఉంటే ధైర్యం వచ్చేది. మీరు అప్పుడు ఉంటారు మాస్టర్ ఉంటే బాగుండేది, పనులంతా రయాలు ఉంటే బాగుండేది, మీరు లేదు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ధైర్యం అని మాస్టర్ కూడా వస్తే బాగుండే ప్రార్థన ఉంటారు కొంతమంది. నిజమే, కొంతమందికి ఆలోచన మంచిదే. ఎందుకని నాకు ధైర్యం, అలాగే మన ఊళ్ళో నాకు కనిపించారు ధైర్యం. మీరు ప్రార్థనకు వస్తే ధైర్యం, మీరు ప్రార్థనలో ఉంటే ధైర్యం. మీరు కింద కనపడిన పైన కనపడిన మనవాళ్ళు అనిపిస్తుంది. వాళ్ళందరికీ ఏం ధైర్యం కోల్పోతున్నారంటే యేసు ప్రభు మనతో లేడు, వెళ్ళిపోయాడు. ఇక ఏంటి పరిస్థితి? ఈ జీవితం ముందుకు ఎలా అవుతుంది? నిరాశ. ఒకసారి మనకి చాలా మందికి నిరాశే బాగా అవుతుంది. ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కానీ అది అవుద్దా అవుదా, జరుగుతా జరగదా, ఏమవుతుంది అని నిరాశ. కొంతమందికి ఆశతో జీవించాలని ఉండదు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో నడవటం మొదలుపెట్టాడు. ఆ నిరాశ వాళ్ళు అడుగుతున్నారంట, ఇది గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఏమయ్యారు? కాయకుడేవాడండి, చక్కని భక్తుడే. ఆ యేసు ప్రభు ఉన్నప్పుడు మాకు ఏ ఇబ్బంది లేదండి అసలు. ఆ యేసు ప్రభు మాకు తోడుగా ఉంటే, ఆయన సన్నిధి మాకు తోడుగా ఉంటే మాకు భయం లేదండి అని చెప్తున్నారు యేసు ప్రభు. యేసు ప్రభువుని గుర్తలేదు వాళ్ళు. ఆయన వచ్చి రొట్టెలు విరిచి పంచేటప్పుడు చూశారు. అందుకే ఆయన మాట్లాడుతుంటే మనలో ధైర్యం పెరిగింది, మన హృదయాల్లో ఒక మంట వచ్చింది. మనం గమనించరాదు కదా. అలా దేవుని సన్నిధిలో కనుక ఉంటే నీ హృదయం మండుగాక. నిద్రపోతే మనం నిద్రపోతే మీకు ఏ ఉపయోగం లేదండి. మీరు వచ్చినా ఒకటే రాకపోయినా ఉంటుంది, మీకు వచ్చినా రాకపోయినా ఒకటే. మీరు పంట చూడాలి ఎవరు? దేవుని మందిరాన్ని నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఎందుకని పోలేనమ్మా? చిన్నపిల్లలతో కింద బైబిల్ వాకి కింద పడితే వెళ్ళదు, పంపించే తీసుకెళ్ళిపోవాలమ్మా. ఎందుకే ఇవాళ తీసుకెళ్ళిపోవాలమ్మా. శిక్ష కింద హాల్కి వెళ్ళిపోండి, కింద హాల్లో చదువునండి. అప్పుడప్పుడు అలా ఆడించుకుంటాను, ఏదో కావాలి బిస్కెట్ ప్యాకెట్. అందువల్ల మన జీవితంలో నిరాశ వచ్చింది. నిరాశ, ఆ నిరాశ వల్ల చాలా త్యాగం. అందుకనే వాళ్ళు అంటారు ఏమని, ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయంలో మండలేదు. యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు హృదయం అంతా మండిందంట. అందువల్ల ఈరోజు 4 మాటలు అదే చెప్తున్నారు. దేవుని సన్నిధి లేకపోతే ఏ మాత్రం ఉండలేవు. ఆయన సన్నిధి ఉంటే ఎడారిని ఏదేనుగా మార్చునుగాక, సమృద్ధి నీకు కలుగునుగాక, నీవు కోరిన రేవుకు ఆయన నిన్ను నడిపించునుగాక. చివరిగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ప్రార్థనకి రావటమే కాదు, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ఆత్మీయంగా మార్చుకోవాలి మన జీవితం. అప్పుడే ప్రార్థన మనకి బరువు కాకుండా బాధ్యతగా మారుతుంది. అందుకే మోషే ఏం చెప్పాడు? అయ్యా, నేను వీళ్ళు నడిపించడం నాకు కష్టం కాదు, నీ సన్నిధి లేకపోతే నాకు కష్టం. సరే మోషే ఏమన్నానండి, నేను నడిపించడం నాకు కష్టంగా, నేను రోజు వెళ్ళిపోతా, సంఘ పెద్దగా నేను అందరూ నడిపిస్తా, కానీ నీ సన్నిధి లేకపోతే నేను ఏం చేయలేదు. మాస్టర్గా నేను నడిపిస్తా, నీ సన్నిధి లేకపోతే నేను ఏం చేయలేదు. దయచేసి నీ సన్నిధి లేకపోతే మమ్మల్ని అల్లి వద్దాకండి. అంతే. ప్రార్థన ఏం చేయాలి? నీ సన్నిధి అడిగింది అన్నమాట. ఇల్లు ఇల్లు కట్టేటప్పుడు చాలా ప్రార్థన చేశాను, ప్రభా నాకు అసలు ఇల్లు అవసరమా? ఎందుకంటే నాకు హనుమాన్ జంక్షన్లో ఉంది ఇల్లు, హైదరాబాద్లో ఉంది ఇల్లు, ఇంకో చోట ఇల్లు కొనవచ్చు. నేను డబ్బులు పెట్టిన నాకు కొనేయచ్చు ఈజీగా. ఏలూరు దేవుడు అన్నాడు,
ఎంత కొంత రేగులు పడతాం. ఒక 30 మంది బాప్తిసం ఇచ్చావు కాబట్టి ఆ ఆత్మలను మనం రక్షించాలి అంటే నువ్వు దగ్గరలోనే ఉండాలి, దూరం వెళ్ళకూడదు. మొదట వాళ్ళు నేను నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారు, వాళ్ళని సరైన మార్గంలో నడపాలి అంటే దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. ప్రభా మరి ఆ పల్లెటూరులో అంత డబ్బులు వెచ్చిస్తే, అదే టౌన్లో కనుక అంత డబ్బులు వెచ్చించారనుకోండి, కింద 10,000 పైలో 10,000 వచ్చేది. బాగా కింద 10,000 పైలో 10,000 20,000 వచ్చేది. ప్రస్తుతానికి ఆటంకం ఉండేది కదా, హ్యాపీగా ఉండేది. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడి వద్దా నువ్వు ఇక్కడే నిర్మించాలి. అందుకే చూడండి, ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరిగిపోయింది. నేనేమి ఆలోచించుకుని తలకాయ బదలగొట్టుకుని రాస్తాను. నిన్నగాక మొన్న కూడా రోడ్డు వేయడానికి ప్రార్థన చేశారు. అసలు అవసరమా కాదా, మనకు అవసరం ఇంత పెట్టుబడి ఇంటి పెట్టాలి. ప్రతి సంవత్సరం చేసే ప్రార్థన ఎదుగుతుందిగా ఉంటుంది. ప్రార్థనకి సరిపడేట్టు చేసుకుంటే దేవుడిని శక్తినిచ్చాడు, చేయాలి పని. దేవుని తలంపు లేకుండా, ప్రార్థన లేకుండా చేయొద్దు. దేవుని సన్నిధి మనతో ఉండాలి. దాన్ని చెప్పాడు ఏమని, అయ్యా నువ్వు మా కాపరివి, మా రాకపోకలేదు తోడుగా ఉండేవాడు నువ్వు. ఎంతమంది ఏదో ప్రార్థన చేసుకుంటున్నారు, ఏదో బొమ్మ కదేదో ఎంతమంది ప్రార్థన చేస్తారు. చదువుతారు, నిజంగా చేస్తారా? దేవుడు మనం దీవించునుగాక. మీరు ఎక్కడికి బయలుదేరిన ప్రార్థన చేసుకున్నాడు. దావిది అదే చెప్పాడు. పౌలు దేవుని మాటను విన్నాడు. ఏమని, భయపడద్దు, నువ్వేం మాట్లాడాలని చెప్తా. అందుకని కొన్నిసార్లు ఎక్కడికైనా వచ్చేటప్పుడు మేము పొద్దున్నే లేస్తామా, మీరంటే హాయిగా వచ్చి నిద్రపోవచ్చు కదా. నేను అలా నిద్రపోవడం ఉండదు. పనులు చేస్తున్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు కూడా ఆలోచించాలి నేనేం మాట్లాడాలని. వాక్యం పైగా ఎంతమందితో మాట్లాడుతూ ఉంటాను నేను, కానీ ఆ గుండెల్లో ఒక మంట వస్తుంది. ఏమని, వాక్యం ఏం బోధించాలి. మీరు మాట్లాడతారు వచ్చి సేపు, మరి మీకేం పని రాగించాలి, నిద్రపోతారు. చెప్తే వింటారు, అంటే అర్థమవుతుంది, అది నిద్రపోతారు. కానీ అలాగా ఒకరికొకరు కనెక్షన్ ఏం చేయాలి. ఇంకో సొంత వాక్యాలు కూడా ఇప్పుడు ఏం చేశానంటే సిఎస్ఐ పాటలో చెప్తున్నా. ఎందుకంటే అన్ని చోట్ల అవి కూడా బాగున్నాయి కదా. వీటన్నిటికీ కారణం ఏంటి తెలుసా, దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఏ వాక్యం చెప్పాలి, ఏం బోధించాలి అన్నది. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నది ఏంటంటే, నా సన్నిధి నీతో ఉండును గాక. భయపడద్దు, మీరు మాట్లాడే విషయంలో భయపడద్దు. అమ్మాయి శిష్యుల్లాగా నిరాశపడద్దు. దేవుడు మీతో నడుస్తూ ఉన్నాడు. మీరు ఎక్కడికి వెళ్తారు అక్కడికి వస్తున్నాడు. కేవలం ఆయన సన్నిధిని ఉంచుకుంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను కోరిన రేవుకు నిన్ను నడిపించునుగాక. మనం ఈరోజు 4 భాగాలు మనకి తేటగా చెప్తున్నాయి. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. అందరం ప్రార్థన చేసుకొని నిలబడి ప్రార్థన చేసి ఆ తర్వాత కానుక పాట పాడుకుందాం. నిలబడి అందరూ నిలబడి